الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم. అల్లాహ్ తబారక తాలా ఖురాన్ మజీద్లో సూరా కౌసర్లో ఖుర్బానీ యొక్క ప్రస్తావన చేశాడు. ఇస్లాం యొక్క ధర్మంలో ఏ పండుగల యొక్క ఆచరణ అయితే ప్రపంచ ముస్లింలందరూ చేస్తారో ఆ ఆచరణలు తప్పనిసరిగా ఖురాన్ మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనలు ఆచరణల్లో కూడా మనకు ఆధారాలు ఉంటాయి. ఖురాన్లో కూడా ఆధారాలు ఉంటాయి, మరియు ప్రవక్త వారి యొక్క బోధనల్లో కూడా ఆధారాలు ఉంటాయి. ఉదాహరణకి రమదాన్ ఉంది. రమదాన్ గురించి ఖురాన్లో ఉందా లేదా అంటే ఉంది. అందుకే అల్లాహ్ ఖురాన్లో అంటాడు, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. నిశ్చయముగా మేము ఈ ఖురాన్ని రమదాన్ నెలలో అవతరింపజేశాము, సర్వ మానవాళికి సన్మార్గం కొరకు. అంటే ప్రస్తావన, రమదాన్ యొక్క ప్రస్తావన ఖురాన్లో వచ్చింది. మరి ఖుర్బానీ యొక్క ప్రస్తావన వచ్చిందా అంటే ఫసల్లి లిరబ్బిక వన్హర్. ప్రవక్త, నీ ప్రభువు అయిన అల్లాహ్ కోసమే ఫసల్లి, నమాజ్ స్థాపించు, మరియు లిరబ్బిక వన్హర్, ఖుర్బానీ ఇవి. ఖుర్బానీ యొక్క ప్రస్తావన సూరా కౌసర్లో వాక్యం 2లో వచ్చింది. రమదాన్ యొక్క ప్రస్తావన సూరా బకరాలో అల్లాహ్ తబారక తాలా 184 నుంచి 186, 187 దాకా ప్రస్తావించడం జరిగింది. అంటే ఏది ఏమైనప్పటికీ మనం జరుపుకునేటువంటి 2 పండుగలు ఏవైతే ఉన్నాయో, ఈదుల్ ఫితర్, ఈదుల్ దుహా, రమదాన్ మరియు బక్రీద్ పేర్లతో మనం పిలుచుకుంటామో, ఈ పండుగల యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది. ఎవరో వచ్చి చెప్పాడు, ఈ ఖురాన్లో అసలు పండుగల ప్రస్తావనే లేదండి, ఉపవాసాల గురించే లేదు, అసలు ఖుర్బానీ ఇవ్వడం ఏంటండి, పాపం కాకపోతే ఆ మూగజీవుల్ని కోసేసే బదులు ఆ డబ్బులు పేదోళ్ళకి ఇచ్చేస్తే పుణ్యం కదా అని నీతి కబుర్లు చెప్తారు చూసారా. వాళ్ళకి మనం చెప్పాల్సిన మంచి సమాధానం ఏమిటి అంటే, బాబు,
ఇస్లాం యొక్క ధర్మంలో ఏ పండుగకైతే కుర్బానీ చేయమని అల్లా ఆదేశించాడో ఆ పండుగకు మేము కుర్బానీయే చేస్తాం. ఎందుకంటే మా పండుగలు ఎవరో ఒక మనిషి చెబితే, ఎవరో ఒక ఇమాం చెబితే, ఎవరో ఒక పుణ్య పురుషుడు చెప్తే మేము జరపము. మా పండుగల యొక్క ఆధారం ఖురాన్ చెబితే, అంతిమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తే, ఖురాన్ ఎలాగైతే చెప్పిందో, హదీస్ ఎలాగైతే చెప్పిందో, ప్రవక్త వారు ఎలాగైతే చేశారో మేము అలా చేస్తాం. ఇక పుణ్యం కోసం అంటారా, ఇక్కడ నీతి కబుర్లు చెప్పేవాళ్ళు ఏమంటారంటే, ఆ కుర్బానీ ఇచ్చే బదులు మీ గల్లీలో పేదోళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పుణ్యాలు వస్తాయి కదా, మీరు డబ్బులు ఇవ్వచ్చు కదా అంటే నీతి కబుర్లు చెప్తారు చూసారా. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో పెట్టుకున్నారు కదా 15,000 రూపాయలు టీవీ, అది అమ్మేసి జాగ్రత్తగా ఇచ్చేయండి, చాలా పుణ్యం. జేబులో ఎట్టుకు తిరుగుతున్నారు కదా 25,000 30,000 రూపాయల ఫోన్లు, శాంసంగ్ 1000 రూపాయల ఫోన్ ఉంటుంది, 1200 1300 అయింది ఇది. దాన్ని కొనుక్కొని మిగతా డబ్బులు పేదోళ్ళకి ఇచ్చేయండి, గొప్ప పుణ్యకార్యం. అతిగా మనం వెళ్ళిపోయి అతిగా ఆలోచించేసి ఇస్లాం రూల్స్ని తప్పనేంత వత్సదులు మనం కాదు. ఇస్లాం విధానాలు మనకు అర్థం కాకపోవడం మన కర్మ, అంతే. అది ఇస్లాం యొక్క విధానాలనే తప్పనేంత వస్తాదులు మనం కాదు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకు అంటే, బక్రీద్ పండుగ ఏదైతే ఉందో ఈ పండుగ మామూలుగా రాలేదు, దీనికి పెద్ద చరిత్ర ఉంది వెనక, పెద్ద చరిత్ర. చరిత్ర ఏంటి? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎవరైతే అల్లా తబారకు తాలాకి చాలా ప్రియమైన ప్రవక్తలలో ఒక ప్రవక్త ఉన్నారో, ఇబ్రాహీం ఖలీలుల్లా, ఆయన కాబతుల్లా దగ్గర అల్లాతో వేడుకున్నారు, అర్థించారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఓ అల్లా నాకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి కాబతుల్లా దగ్గర. అల్లా తబారకు తాలా ఆ బరకత్తో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి ఇంచుమించు 86 సంవత్సరాల వయసులో ఒక బిడ్డని ప్రసాదించాడు. ఆయన పేరే ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. తండ్రి కూడా ప్రవక్త, కుమారుడు కూడా ప్రవక్త. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం అల్లా తబారకు తాలా ఇచ్చిన గొప్ప వరం. అయితే అల్లా తబారకు తాలా ఇచ్చిన తర్వాత పరీక్ష ప్రారంభించాడు. ఇచ్చిన తర్వాత పరీక్ష, ఎగ్జామ్స్ ఉంటాయా? మీకు ఉండవా కదా? ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి ఫిఫ్త్, తర్వాత 7th 8th 10th ఇంట్రో డిగ్రీ ఉంటాయి కదా. ఎగ్జామ్స్ లేకుండా, ఏమండి నన్ను 1వ క్లాస్లో వేశారు మా మమ్మీ డాడీ, ఇంజనీరింగ్లో నేను స్టాప్ చేశాను, ఇంకా మధ్యలో ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్స్ పెట్టలేదు, ఎగ్జామ్స్ ఉండవు అని చెప్పి ఎవరు చెప్పరు కదా. జీవితంలో కూడా అల్లా తబారకు తాలా ప్రతి విశ్వాసికి పరీక్షించాడు. అయితే అందరికీ ఒకే పరీక్ష ఉండదు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం కట్టిన పరీక్ష సామాన్య ప్రజలు కట్టాడు అల్లా. అల్లాకి తెలుసు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకు ఉన్న విశ్వాసం ఏంటి, వారి భార్యకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, వారి కుమారుడికి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి, ఆయనకి తెలుసు అల్లాకి. అయితే సయ్యదినా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే దువా చేశారో, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఓ అల్లా పుణ్యాత్ముడైన సంతానం మాకు ప్రసాదించు అని చెప్పి అల్లా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని 86 సంవత్సరాల వయసులో అల్లా ఇచ్చాడు. ఆ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం పుట్టిన తరువాత అల్లా పెట్టినటువంటి ఒక మొట్టమొదటి పరీక్ష ఏమిటి అంటే, హజరత్ ఇస్మాయిల్, హజరత్ హాజరా వీరిద్దరినీ కూడా ఎడారిలో విడిచిపెట్టి రమ్మన్నాడు అల్లా. ఎడారిలో. దాని వెనకాల అల్లా తబారకు తాలా ఎంత పెద్ద ప్లాన్ ఉంది, ఆయన ఎంత పెద్ద స్కెచ్ చేశాడు అన్నది అల్లాకి తప్ప ఎవరికి తెలియదు. అందుకే అల్లా ఖురాన్లో అంటాడు, నిశ్చయముగా
ప్లాన్ వేయడంలో అల్లాని మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అల్లా ఒక ప్లాన్ చేశాడు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని మరియు హాజరా అలైహిస్సలాతు వస్సలాంని తీసుకువెళ్ళి అక్కడ ఎడారిలో విడిచిపెట్టడానికి అల్లా యొక్క ఆజ్ఞ అని చెప్పి తీసుకువెళ్ళినప్పుడు ఎన్నో రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విడిచిపెట్టి వారు వచ్చేస్తున్నారు తిరిగి. భార్య హాజరా అడుగుతారు, ఏంటి మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టేశారు, ఇక్కడ నీటి సదుపాయం లేదు, ఆహార సదుపాయం లేదు, ఉండటానికి నీడ కూడా లేదు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఇది ఏమైనా అల్లా యొక్క ఆజ్ఞ ఏంటని చెప్పి అడగగానే వారు కేవలం తలను కదుపుతూ చెబుతారు, అవును ఇది అల్లా యొక్క ఆజ్ఞ అని చెప్పి. వెంటనే హజరత్ హాజర్ అలైహిస్సలాతు వస్సలాం అంటారు, అయితే మీరు వెళ్ళిపోండి, నా అల్లా నా కోసం చాలు, అల్లా చూసుకుంటాడు. అయితే ఎప్పుడైతే అక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని మరియు హాజరా అలైహిస్సలాతు వస్సలాంని విడిచిపెట్టారో అక్కడ దాహం వేస్తూ ఆ బిడ్డ నేల మీద ఆ కాళ్ళు ఈడుస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక తల్లి సఫా అనే కొండ మీదకి ఎక్కి చూశారు. ఆ కొండ అవతల ఏమైనా నీళ్లు కనపడతాయా అని చెప్పి, నీళ్లు లేవు. మళ్ళీ త్వరగా పిల్లవాడి దగ్గరకు వచ్చేవారు, పిల్లవాడిని చూసుకునేవారు. మళ్ళీ మరవా అనే కొండ మీదకి ఎక్కేవారు, అక్కడ అవతల ఏమైనా నీళ్లు కనపడతాయేమని అక్కడ చూసేవారు, అక్కడ కూడా నీళ్లు లేవు. సఫా నుంచి మర్వా, మర్వా నుంచి సఫా, సఫా నుంచి మర్వా, మర్వా నుంచి సఫా, అలా 7 సార్లు తిరిగారు. ఆ తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం అక్కడ కాళ్ళ దగ్గర ఎక్కడైతే వారిని పడుకోబెట్టారో ఆ పసిబిడ్డని ఆ కాళ్ళని వారు రుద్దుతూ ఉంటే అక్కడి నుంచి అల్లా తబారక్ తఆలా జమ్ జమ్ అనేటువంటి నీటిని బయటికి తీశాడు. జంజం యొక్క నీటిని అల్లా ఆ త్యాగం యొక్క బరకత్తో తీశాడు అల్లా. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే, ఎవరైతే హజ్కి వెళ్తారో లేదా ఉమ్రాకి వెళ్తారో సఫా మర్వా మధ్యలో సై చేయరో వాళ్ళు హజ్ నెరవేరలేదు, వారు ఉమ్రా నెరవేరలేదు అన్నారు. ఎందుకు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క భార్య హజరత్ హాజరా అలైహిస్సలాతు వస్సలాం సఫా మర్వా మధ్యలో సై చేశారు. అది ప్రతి హాజీ మరియు ఉమ్రీ మీద వాజిబ్ చేసేసాడు అల్లా తబారక్ తఆలా. ఇది గనక చేయకపోతే, సఫా మర్వా అనేది చేయకపోతే మీ హజ్ కూడా పూర్తి కాదు, మీ ఉమ్రా కూడా పూర్తి కాదు. ఇది ఫర్జ్, ఇది మీ ఆచరణలో. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే, ఎవరైతే జంజం నీటిని ఏ సంకల్పంతో తాగుతారో అల్లా ఆ సంకల్పాన్ని పూర్తి చేస్తాడన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే అక్కడ జంజం నీటి యొక్క ఓట బయటపడిందో అక్కడ వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా నీళ్లు త్రాగచ్చా అని అడిగేవారు. అమ్మ హాజరా గారిని త్రాగండి అనేవారు, అనుమతి ఇచ్చేవారు. అక్కడ కొద్దిమంది నీళ్లు త్రాగేవారు, కొద్దిమంది అక్కడే కాసేపు కూర్చొని సేద తీరి ఆ ఎదరికి వెళ్ళేవారు. అలా అలా అక్కడ మొత్తం ఆబాది ఏర్పడింది, అక్కడ ప్రజలు రావడం ఏర్పడింది. ఆ విధంగా అల్లా తబారక్ తఆలా కాబతుల్లా దగ్గరలో ప్రజలందరూ కూడా పెరిగిపోయేలాగా అక్కడ మొత్తం అంతా కూడా వాతావరణం అంతా కూడా మనుషులతో నిండిపోయేలాగా అల్లా చేశాడు. ఇది కేవలం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, హజరత్ హాజరా అలైహిస్సలాతు వస్సలాం యొక్క కుర్బానీ యొక్క బరకత్ ఇది. సోదరులారా, పెద్దలారా, అల్లా తబారక్ తఆలా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని మరియు హాజరా అలైహిస్సలాతు వస్సలాంని ఈ పరీక్ష తర్వాత అల్లా తబారక్ తఆలా మరో పరీక్షించాడు. ఖురానే మజీదులో సూరా సఫాత్ అధ్యాయం 37లో వాక్యం 102లో అల్లా ఈ ప్రస్తావించాడు. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తోటి ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం కలిసి నడవడం ప్రారంభించాడో, తిరగడం ప్రారంభించారో, ఆ టైంలో అల్లా తబారక్ తఆలా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని కుర్బానీ అడిగాడు. పిల్లలు లేకపోతేనే నిందలేసేస్తారు కదా ప్రజలు. ఎందుకోనండి ఇన్ని నమాజులు చేస్తున్నాం, ఇంత దువాలు చేస్తున్నాం, ఇంత ఖురాన్ చదువుతున్నాం, మాకే పిల్లలు లేకుండా చేశాడు అల్లా. అల్లాకి మేము తప్ప ఇంకెవరో దొరకలేదు అనుకుండా మమ్మల్నే పరీక్షిస్తున్నాడు. అలా అల్లాకి ఎందుకు ఇంత కోపం మేమంటే, మేము ప్రతి నెల ప్రతి సంవత్సరం ఉపవాసాలు ఉంటాం, ప్రతి సంవత్సరం ఖుర్బానీ ఇస్తాం, ప్రతి సంవత్సరం జకాత్ ఇస్తాం. అసలు అల్లా ఎందుకు ఇలా చేసేసాడని చెప్పేసి మామూలుగా సర్వసాధారణంగా ప్రజలు బాధపడుతూ ఉంటారు కదా.
అలాగైతే హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారికి బిడ్డలు లేరు. ఒక్క బిడ్డ కూడా లేరండి ఆయిషా రదియల్లాహు అన్హా. ఎవరైతే మన తల్లి విశ్వాసుల మాతృమూర్తి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు యొక్క కుమార్తె, అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యామణి, లేరు బిడ్డలు. మరి ఆవిడ కొన్ని వేల హదీసులు బైహాట్ చేశారు. రమదాన్లో ఎప్పుడు కూడా ఉపవాసాలు ఉండేవారు, దాన ధర్మాలు చేసేవారు, కుర్బానీ చేసేవారు. మరి అన్ని పుణ్యకార్యాలు చేసిన అమ్మ ఆయిషాకి అల్లా బిడ్డలు ఇవ్వలేదు అంటే అల్లా కోపంగా ఉన్నాడానా? కాదు కాదు సోదరులారా, అల్లా తబారకు తాలా ఏదైతే బిడ్డల్ని ఇవ్వట్లేదో, ఎవరికైతే బిడ్డల్ని ఇస్తున్నాడో, ఎవరికైతే ఆడబిడ్డల్ని ఇస్తున్నాడో, ఎవరికైతే మగ బిడ్డల్ని ఇస్తున్నాడో, ఇందులో అల్లా యొక్క హిక్మత్ ఉంటుంది, అల్లా యొక్క సమయస్ఫూర్తి అనేది ఉంటుంది. మనకు అర్థం కాదు అది, మనకు అర్థం కాదు అది. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు అన్నీ అర్థమైపోవాలి, అన్నీ తెలిసిపోవాలి, అప్పుడే మేము ప్రశాంతంగా ఉంటామని మనం అనుకుంటాం. కానీ అల్లా ప్లాన్ వేరు. కొద్దిమందికి సంతానం ఇవ్వట్లేదు, ఆయన ప్లాన్ ఉంది. కొద్దిమందికి సంతానం ఇచ్చి తీసేసుకుంటాడు. ఉదాహరణకి నా సొంత భార్య చెల్లెలు, అబ్బాయి పుట్టాడు, చాలా ఆనందంగా ఉన్నాం మొత్తం మేమందరం. 3వ రోజే చనిపోయాడు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి 2 అబ్బాయిలు పుట్టారు. కొన్ని రివాయతుల ప్రకారంగా 3 అబ్బాయిలు అంటారు. ప్రవక్త గారికి కూడా మగపిల్లలు పుట్టారు, పసితనంలోనే చనిపోయారు. హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఏ బిడ్డలైతే ఈ లోకంలో పసితనంలోనే చనిపోతారో వీరు తీర్పు దినం రోజున తమ తల్లిదండ్రుల పాపక్షమాపణ కోసం అల్లాహ్తో సిఫారసు చేస్తారు. అల్లాహు అక్బర్ కబీరా. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఎవరి బిడ్డలైతే పసితనంలో చనిపోయారో తీర్పు దినం రోజున ఆ తల్లిదండ్రుల కోసం, వారి పాపక్షమాపణ కోసం అల్లాహ్తో సిఫారసు చేస్తారు. సయ్యిదినా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని అల్లాహ్కే నబీ స్వర్గంలో చూశారు. పిల్లల మధ్యలో ఉన్నారు, పిల్లలు చుట్టూ ఉన్నారు, ఈయన మధ్యలో ఉన్నారు. జిబ్రాయిల్తో అడిగారు, జిబ్రాయిల్ ఆ పిల్లలంతా ఎవరు, ఆ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి. జిబ్రాయిల్ అమీన్ చెప్పారు, యా రసూలల్లా, వారెవరైతే అక్కడ ఉన్నారో వారు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. ఆ చుట్టూ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వీళ్ళంతా కూడా చిన్నప్పుడే తమ తల్లిదండ్రులకు దూరం అయిపోయినటువంటి బిడ్డలు. వీళ్ళంతా స్వర్గంలో ఉన్నారు, రేపు ప్రళయ దినం వరకు కూడా స్వర్గంలోనే ఉంటారు. వీరు ప్రళయ దినం రోజున తమ తల్లిదండ్రుల కోసం సిఫారసు చేస్తారు, వాళ్ళ మా తల్లిదండ్రులు పాపక్షమాపణ ప్రసాదించు అని చెప్పి అన్నారు. అది హిక్మత్ అల్లాది. అది కొద్దిమందికి ఆడ సంతానం, కొద్దిమందికి మగ సంతానం, కొద్దిమందికి సంతానం ఇవ్వడు. అందులో అల్లా యొక్క హిక్మత్ ఏముందో ఎవరికి తెలుసు? మనకు తెలియదు కదా. నేను చెప్పినట్టుగా అమ్మ ఆయిషా గారికి బిడ్డలు లేరు. ప్రవక్త వారితో వివాహమయ్యి అసలు ఎంత గొప్పగా కోరుకుంటారు, నా ప్రవక్త గారి ద్వారా నాకు ఒక బిడ్డ పుట్టడం అనేది ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటిది అల్లా యొక్క హిక్మత్ ఏముందో తెలియదు. అమ్మ ఆయిషా గారికి బిడ్డలు లేరు. అమ్మ ఖదీజా గారి ద్వారా బిడ్డలు ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా, ఉమ్మే కుల్సుమ్ రదియల్లాహు తాలా అన్హా, రుకియా రదియల్లాహు తాలా అన్హా, జైనబ్ రదియల్లాహు తాలా అన్హా. ఎవరైతే 4 కుమార్తెలు ఉన్నారో మరియు మగపిల్లలు కూడా చిన్నప్పుడే పుట్టి చనిపోయారో వీళ్ళంతా కూడా అమ్మ ఖదీజా గారి ద్వారా పుట్టారు, మొదటి భార్య గారి ద్వారా పుట్టారు. సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే పుట్టారో, పెరిగారో, తండ్రితో నడవడం మొదలెట్టారు, ఆ సమయంలో అల్లా తబారకు తాలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంతో కలలో చెప్పడం జరిగింది, ఇబ్రాహీం, నీ కుమారుణ్ణి నా కోసం కుర్బానీ చేయి. సూరా సఫాత్ అధ్యాయం 37 వాక్యం 102లో క్లియర్గా అల్లా చెప్తాడు. దాని సారాంశం ఏమిటి అంటే, ఆ కలలో ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంతో అల్లా అన్నాడో ఇస్మాయిల్ని జబా చేయని చెప్పేసి, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఏమని? కుమారా, నిన్ను నేను జబా చేస్తున్నట్టుగా కలగన్నాను అల్లా పేరు మీద అని చెప్పి. వెంటనే ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఏమన్నారంటే, తండ్రి గారు, అల్లా ఏదైతే ఆదేశం
మీకు జారీ చేశాడో ఆ ఆదేశాన్ని పూర్తి చేయండి, మీరు నన్ను సహనం గల కుమారుల్లో చూస్తారు అన్నారు ఆయన. పిల్లవాడు పసిపిల్లోడే, పెద్ద వయసేమో వచ్చేలా. కానీ ప్రవక్త కుమారుడు, ప్రవక్త గారి పెంపకం మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, కొద్దిమంది ఇళ్లలో పిల్లలు ఉంటారు, వారు మాట్లాడే మాట విధానం బట్టి పెద్దవాళ్ళ పెంపకాన్ని అంచనా వేసేయచ్చు మనం. ఏంటండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, చాలా వినయంగా అస్సలాము అలైకుం, ఖైరియత్ సే హై, పానీ లేకర్ ఆऊं, చాలా గౌరవంగా మాట్లాడతారు. వాళ్ళ వయసు చూస్తే మహా అయితే 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపే ఉంటుంది. అస్సలాము అలైకుం, బాగున్నారా, మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? అక్కడ పెద్దవాళ్ళ పెంపకం అంచనా వేసేయచ్చు. ఈ ఇంట్లో పెంపకం మాషా అల్లా ఒక మాదిరిగా లేదు, అల్లాదే వల్ల. ఆడుకోవాల్సిన టైంలో ఆడుకుంటారు, అల్లరి చేయాల్సిన టైంలో అల్లరి చేస్తారు. కానీ ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు చెప్పారు. అందుకోసం ఆ బిడ్డలు ముందుకు వచ్చి అస్సలాము అలైకుం చెప్పారు, ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు, బాగున్నారా అని అడిగారు, మంచినీళ్ళు తెమ్మంటారా అని అడిగారు. ఇవన్నీ కూడా ఆ తల్లిదండ్రుల పెంపకం అని మనం అంచనా వేసేయచ్చు. మరి ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క పెంపకం అంటే, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఏ రకమైన జవాబిస్తారు? ఆయన అదే అన్నారు, తండ్రి గారు మీరు దబా చేయమని అల్లా యొక్క ఆదేశం అంటున్నారు, మీరు ఏదైతే అల్లా యొక్క ఆదేశం ఉందో అది పూర్తి చేయండి, మీరు నన్ను జబా చేసేయండి, సహనం గల కుమారులు నన్ను చూస్తారు ఇన్షాల్లా. సోదరులారా, పెద్దలారా, ముఫస్సిరీన్ ధార్మిక పండితులు, ఖురాన్ యొక్క తఫ్సీర్ రాసేటువంటి వాళ్ళు ఏం రాస్తున్నారంటే, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని ఎప్పుడైతే తీసుకుని వెళ్తున్నారో దారిలో శైతాన్ పన్నాగం పన్నాడు, కుట్ర పన్నాడు, ఏదో రకంగా ఈ కుర్బానీ పూర్తి కాకూడదు. ఎందుకంటే తండ్రి కొడుకులు వెళ్తుంది అల్లాని రాజీ చేసుకోవడానికి అక్కడ పని, ఏదో షికారు యాత్ర కాదండి. ఏదో అలా తిరిగి రావడానికంటే శైతాన్ అడ్డుపడ్డ ఇంకా సపోర్ట్ చేస్తాడు, సరదాగా వెళ్ళిరండి, సరదాగా తిరిగి రండి, మీ నమాజులు మామూలుగానే చేయరు, ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అలాగే వదిలేస్తారు మీరు, ఇంకా సంతోషం, నాకు హ్యాపీ, బాగా వెళ్ళరండి అంటాడు. ఇక్కడ వెళ్తుంది అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా పూర్తి చేయడం కోసం వెళ్తున్నారు వీళ్ళు. దానికోసం ఏం చేశాడంటే శైతాన్ ఏం చేశాడంటే, జమరాత్ అంటారు కదా, జమరాత్, ఇప్పుడు కూడా హజ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద స్తంభాల్లా ఉంటాయి, ఆ స్తంభాలని రాళ్లతో కొడుతూ ఉంటారు, జమరాత్ అంటారు. జమరాయ ఊలా, జమరాయ ఉక్బా, జమరాయ ఉస్తా, 3 ప్రదేశాలు. ఆ 3 ప్రదేశాల్లో కూడా శైతాన్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని ఆపడానికి ప్రయత్నించినటువంటి స్థలాలయ్యి. కొద్దిమంది ఏం ఫీల్ అవుతుంటారంటే, ఆ స్తంభాన్ని చూసి ఈడే శైతాన్, ఆడు శైతాన్ కదరా నాయన, అక్కడ ఆ రోజుల్లో శైతాన్ ఆగాడు, ఆ గుర్తుగా అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ జమరాత్ దగ్గర రాళ్లు కొట్టారు. హాజీలందరూ కూడా రాళ్లు కొట్టాలి. ఆ యొక్క చిహ్నం, ఆ యొక్క గుర్తులు ఏంటవి? హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడే ఒకసారి శైతాన్ ఆపాడు, ఆ ఎదరు మరోసారి ఆపాడు, ఆ చివర మరోసారి ఆపాడు. ఈ 3 చోట్ల కూడా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వాడిని కంకర్రాళ్లతో కొట్టారు. అందుకోసం మేము కూడా కొట్టాలని చెప్పి అల్లా తబారక తఆలా హాజీలకి భాగ్యం ఇచ్చాడు. ఆ గుర్తుగా మేము కొడతామని కొట్టాలి, కానీ అక్కడ శైతాన్ ఉన్నాడు, ఆడే నన్ను చూస్తున్నాడు, ఆడిని కొడుతున్నా, ఇది కాదు. శైతాన్ గుర్తులవి. ఎప్పుడైతే ఆ యొక్క జమరాత్ని దాటుకొని వెళ్ళారో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని అల్లాకే నబీ హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా పడుకోబెట్టారు. పడుకోబెట్టి తల వెంట్రుకలను తమ పిడికిల్లో తీసుకొని కత్తి చేతిలో పట్టుకొని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దబా చెయ్యాలి అని చెప్పి సంకల్పంతో వారిని దబా చెయ్యబోతూ ఉంటే అల్లాహ్ వైపు నుంచి వహీ వచ్చింది, ఇబ్రాహీం నీవు కలను నెరవేర్చావు, నీవు కలను నిజం చేశావు, ఇది తరతరాలుగా గుర్తుండిపోయేలా నేను చేస్తాను అని చెప్పి అల్లా తబారక తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని రక్షించి అక్కడ స్వర్గం నుంచి వచ్చినటువంటి పొట్టేల్ని జబా చేయించి అల్లా తబారక తఆలా ఈ గుర్తుగా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని జబా చేశారు తండ్రి. ఆ తండ్రి కొడుకుల త్యాగానికి గుర్తుగా ఈ బక్రీద్, ఈదుల్ అజహా యొక్క పండుగ ఏదైతే ఉందో
కయామత్ దాకా ఎంతమంది అయితే ముస్లింలు యోగ్యత కలిగి స్తోమత కలిగి ఉంటారో వాళ్ళంతా కూడా జబా చెయ్యాలి పొట్టేల్ని. ఆ పొట్టేలు యొక్క మాంసం కేవలం మనం తినడం కాకుండా 3 భాగాలని చెప్పి ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది. ఒకటి మనం తినడానికి, 2 మన బంధువులకి, 3వది పేదవాళ్ళకి అని చెప్పేసి. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, మన పండుగలు ఏవైతే జరుపుకుంటామో రమజాన్ అయినా బక్రీద్ అయినా ఈ 2 పండుగలకు కూడా ఖురాన్లో ఆధారాలు ఉన్నాయి, హదీసులో ఆధారాలు ఉన్నాయి. ఖురాన్లో కూడా ఆధారాలు ఉన్నాయి, హదీసులో కూడా ఆధారాలు ఉన్నాయి. అలాగే సోదరులారా, పెద్దలారా, మన పండుగలు పగలు జరుపుకుంటాం, రాత్రులు జరుపుకోం. కొద్దిమంది రాత్రులు సెలబ్రేట్ చేసుకుంటారు కదా పండుగలు, మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తూ. నైట్ డిన్నర్లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం, అందరూ వచ్చేయండి, రేపు పండుగ కదా అని చెప్పి. కానీ ఇస్లాం అలా కాదు. పండుగ పగలు పెట్టారు, పండుగ నమాజ్ కూడా పగలే పెట్టారు. పండుగ పేరుతో మీరు మద్యం తాగితే మామూలుగా తాగినా హరామే, పండుగ పేరుతో తాగినా హరామే. మద్యం త్రాగకూడదు. అలాగే మీరు ఏదైతే కుర్బానీ చేస్తారో, జబా చేస్తారో, దాని విధానం హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మీరు కుర్బానీ ఎలా పడితే అలా చేయకూడదు, దాని యొక్క విధానం ఇది. ఏమిటి? కత్తి ఆ యొక్క గొర్రెపోతు ముందు పదును పెట్టకూడదని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాని ఎదురుగా మరో జీవాన్ని కొయ్యకండి, అది చూసి భయపడుతుందని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రకంగా విధానం కూడా చెప్పారు. అయితే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, కొద్దిమంది జబా అయితే చేస్తారు మాషా అల్లా, కుర్బానీ అయితే ఇస్తారు మాషా అల్లా. కాకపోతే ఏంటంటే ఆ యొక్క ప్రదేశాల్లో నీట్నెస్ అనేది సరిగ్గా చూసుకోలేని కారణంగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు. సోదరులారా, పెద్దలారా, ఏది ఏమైనా నేను మీకు ముందుగా ఖురాన్ యొక్క వాక్యం ఏదైతే చదివానో, ఫసల్లి లిరబ్బిక వన్హర్, అల్లా సంతోషం కోసం నమాజ్ స్థాపించండి, కుర్బానీ ఇవ్వండి. ఈ కుర్బానీ ఎవరికైతే ధనం యొక్క స్తోమత, శక్తి సామర్థ్యం ఉందో వారు తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ ఆ స్తోమత లేదు అనుకోండి, వారికి అల్లా తబారక్ తఆలా రేపు పండగలకు ఏ వాళ్ళు ఇచ్చేసాడు వాళ్ళు చేయాలి. ఇది జకాత్లా కాదండి, సంవత్సరం ఉండాలి డబ్బు, సంవత్సరం ఉన్న తర్వాతే మనం కుర్బానీ ఇవ్వాలలా కాదు, జకాత్ మసలా కాదు ఇది. రేపు పండుగ బక్రీద్, ఈరోజు అల్లా నాకు డబ్బు ఇచ్చేసాడు, అల్హమ్దులిల్లాహ్, రేపు కుర్బానీ ఇచ్చేయాలా, రేపు కుర్బానీ ఇచ్చేయాలా. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, 3 ముఖ్యమైన విషయాలు. ఎండ వేడి చాలా భయంకరంగా ఉంది. అత్తిల నుంచి బండి వేసుకొని వస్తుంటే మొత్తం మండిపోయింది, కింద మండిపోతుంది, పైన మండిపోతుంది, కాళ్ళు మండిపోతుంది, బండి తోలుతుంటే పైన మండిపోతుంది. ఏంటి? హెల్మెట్ పెట్టుకున్నా. దాని గురించి ఏంటంటే హదీసులు అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఆచరణ చూడండి. అల్లాహు అక్బర్, 1447 సంవత్సరాల క్రితమే ప్రవక్త గారు ఎంత గొప్పగా చేసేవారంటే, జొహర్ నమాజ్ ఎండాకాలం సూర్యుడు దిగే సమయంలో పెట్టేవారు. బుఖారీ షరీఫ్ హదీస్ ఇది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీకు క్లియర్గా, ఎండ వేడి ఉన్నప్పుడు ప్రవక్త గారు జొహర్ పెట్టేవారు కాదు. కాస్త తగ్గనివ్వండి బిలాల్, కొంచెం తగ్గిన తర్వాత పెడదాం, అసలుకి ఇంకా టైం చాలా ఉంది కదా, దగ్గరలో చదువుదాం అనేవారు. అంటే ఏంటంటే రక్షణ అనేది, ఆరోగ్య రక్షణ అనేది చాలా ముఖ్యం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో ప్రజల్లో కొద్దిమంది ఎలాగైపోయారంటే, ఆడవాళ్ళని చూస్తున్నాను, నాకు చాలా బాధగా ఉంది. ఫంక్షన్ల కోసం చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు బయటికి వెళ్తున్నారు. వెళ్ళకండి, దయచేసి వెళ్ళొద్దు. ఫంక్షన్ మనం లేకపోయినా అయిపోద్దండి. పిల్లోడికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆరోగ్యం పాడైందనుకోండి, ఆ ఫంక్షన్ ఆగదు, ఫంక్షన్ అయిపోద్ది. అయ్యయ్యో అఫ్రోజ్ గారు వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదంట కదా అంటారు, అంతే. వాళ్ళు వచ్చేమీ చేసేదేమి ఉండదు. అరే ఏమన్నా అంటే ఏమంటున్నారంటే, మా పిల్లల గురించి మాకు తెలియదు ఏంటండి, ఎలా చూసుకోవాలో. ఏంటి మిట్ట మధ్యాహ్నం 12ంటికి మొత్తం తిప్పేసి రోడ్ల మీద అది చూసుకోవడం అంటారా? అది కాదండి. మన బిడ్డల ఆరోగ్యం మనం రక్షించుకోవడం మన బాధ్యత. ఖురాన్ మజీదులో సుమ్మ లతుస్అలున్న యౌమఇదిన్ అనిన్ నঈమ్ ఏదైతే ఆయత్ ఉందో, దీంట్లో అల్లాహ్ తబారక్ తఆలా చెప్తాడు, మేము తీర్పు దినం రోజున మీకు ఇచ్చిన ప్రతి నిఅమత్, ప్రతి అనుగ్రహం, ప్రతి వరం, ప్రతి బహుమానం కోసం ప్రశ్నిస్తాము. హజరత్ అలీ రదియల్లాహు గారి ఆయత్ తఫ్సీర్ ఏం చెప్తున్నారంటే, అల్లాహ్ తీర్పు దినం రోజున ప్రతి మోమిన్ని, ప్రతి విశ్వాసిని అడుగుతాడు, నీ ఆరోగ్యం రక్షించుకున్నావా లేదా అని. మన ఆరోగ్యం మనం రక్షించుకోవాలా. మన బిడ్డలు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఎండలో తీసుకెళ్ళిపోయి ఫంక్షన్లకు వెళ్ళిపోవడం ఏంటండి? కావాలంటే మగోళ్ళకి చెప్పాలా, మీరు వెళ్ళరండి, పిల్లల్ని ఎండలో తీసుకెళ్తే బాగోదు, ఆరోగ్యం పాడైపోద్ది, తర్వాత ఇబ్బంది పడాలని చెప్పేసి.
లేదా ఆ ఫంక్షన్లు పెట్టుకునే వాళ్ళని ఆలోచించి ఎండాకాలం రా బాబు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారు, మన బంధువులు వాళ్ళకు కూడా సమస్యలే కదా, ఎందుకు మధ్య సాయంత్రం పెట్టుకుందాం, దావత్ కావాలంటే వలిమా అని చెప్పి సాయంత్రం పెట్టుకుంటే గొడవ ఉండదు కదా. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, ఎవరైనా మన బంధువులు చనిపోతే మాషా అల్లా మనోళ్ళలో కొద్దిమంది చేస్తుంటారు, చాలీస్మా చేయాలా లేకపోతే 21 చేయాలా అని చెప్పి పుణ్యం కోసం. ఇవి చేయడం ఇస్లాం యొక్క ధర్మంలో ఎక్కడా చెప్పబడలేదు, కానీ ఇది చెయ్యమని చెప్పారండి ప్రవక్త గారు. ఏంటంటే ఎక్కడైతే నీటి సదుపాయం లేదో అక్కడ నీటి సదుపాయం యొక్క మార్గాన్ని ఏర్పరచండి, మీ పూర్వీకులు అంటే చనిపోయిన వాళ్ళకి పుణ్యం అల్లా ప్రసాదిస్తాడంటారు. ఇది హదీస్. ఇది ఒక సహబీ వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, మా యొక్క తండ్రి చనిపోయారు, వారి పేరు మీద నేనేం చేయాలని? అల్లాకే నబీ అంటారు, దువా చేయండి. రెండవది, ఎక్కడైతే నీటి సదుపాయం లేదో అక్కడ నీటి యొక్క ఏర్పాటు చేయండి, ఆ పుణ్యం అల్లా మీ తండ్రికి ప్రసాదించాలని దువా చేయండి, అల్లా తప్పకుండా ఆ పుణ్యం ప్రసాదిస్తాడంటారు. ఒక సహబీ అడుగుతారు, వారి తల్లి చనిపోయిందని లేదా తండ్రి చనిపోయాడని. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు కొద్ది మందికి ధనం ఉంటుంది, అల్లాదే వల్ల యోగ్యత ఉంటుంది, చలివేంద్రం ఏర్పాటు చేయొచ్చు. నీటి సదుపాయం లేక బాధలు పడుతున్నారు కదా, కొన్ని మసీదులు రోడ్ల మీద ఉంటాయి, ప్రజలు వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అక్కడ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వాళ్ళకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడం చాలా గొప్ప పుణ్యకార్యం కదా. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రోజున ముస్లిం పేరుకు మాత్రమే ముస్లింగా ఉండిపోయి ఈ పుణ్యకార్యాల విషయాల్లో కాస్త వెనకబడిపోయారు. దానికోసం ఏమిటి అంటే, కాస్త ఆ నలుగురు తిరిగేటువంటి ప్రదేశాల్లో చలివేంద్రం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఇది చాలా పుణ్యకార్యం. అలాగే మోగజీవుల నీటి ఏర్పాటు కూడా ప్రయత్నించండి. బుఖారీ ముస్లిం హదీస్, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, బనీ ఇస్రాయిల్లో ఒక వ్యభిచారం చేసేటువంటి స్త్రీ దారిలో వెళ్తూ ఉంటే దాహంగా ఉన్న కుక్కకి నీరు త్రాగించిన కారణంగా అల్లా ఆవిడ పాపాలు క్షమించాడన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. వ్యభిచారం చేసే స్త్రీ దారిలో దాహంతో పడి ఉన్న కుక్కకి నీరు త్రాగించిన కారణంగా అల్లాకే నబీ అన్నారు, ఆ వ్యభిచారి యొక్క పాపాలు క్షమించాడని. దానికోసమే సోదరులారా, మోగజీవులు ఉంటాయి మన దగ్గరలో, చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి, వాటిని ఒక్కసారి చూస్తే మనసు చలించిపోద్దండి, మనసు నలిగిపోద్ది. ఆహారం లేక, దాహం ఎక్కువ వేసేసి, నీళ్లు లేక. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడికక్కడ గోడలు వచ్చేసినాయండి, ఎక్కడికక్కడ సిమెంట్ కట్టడాలు, ఎక్కడ కూడా చెరువులు లేవు, ఎక్కడ కూడా కాలువలు లేవు, కాలువలు ఉన్నా ఎండిపోయి ఉన్నాయి, చెరువులున్నా ఎండిపోయి ఉన్నాయి. మరి నీటి సదుపాయం ఎలాగా? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మోటార్లు వేసేసుకుంటున్నారు, ఆ మోటార్ల వల్ల పైకి నీళ్ళు ఎక్కేస్తాయి, కింద ఎక్కడ కారం, పోనీ ఎక్కడైనా కారు ఎక్కడైనా గొయ్యి ఉంటే పోనీ నీళ్ళన్నా తాగుతాయి వెళ్ళి, అవి కూడా మార్గాలు లేవు. ఇంకా అవి బ్రతకడానికి మార్గం ఏంటి అంటే, కనీసం బ్రతకడానికి మార్గం మనమే కదా, మన బాధ్యత ఉంది కదా. బాగా గుర్తుంచుకోండి. ఆఖరి మాట సోదరులారా, హదీసులో అల్లాకే నబీ చెప్పారు, మీరు భూమి మీద ఉన్న వారి మీద కరుణించండి, ఆకాశంలో ఉన్న అల్లా మీ మీద కరుణిస్తాడు. ఖతం. 1000 మాటలు అవసరం, ఒక మాట చాలు. భూమి మీద ఉన్న వాళ్ళ మీద కరుణించండి, అవి మోగ జీవులైనా మనుషులైనా ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ప్రేమ చూపించండి, ఆ అల్లా మీ మీద ప్రేమ చూపిస్తాడు. మీరు కరుణ చూపించండి, అల్లా మీ మీద కరుణ చూపిస్తాడు. ఏముంది, అల్లా తబారక్ తఆలా మనం ఏ పక్షులకు నీళ్ల కోసం చిన్న గిన్నెలో పెట్టాం, లేకపోతే ఏ పక్షికి ఆహారం కోసం కొన్ని విత్తనాలు పెట్టాం, లేదా ఏ యొక్క మోగజీవులు ఏ కుక్కలో ఉన్నాయి ఆ కుక్కలు నీటి కోసం ఒక నీటి కుండి పెట్టాం. షాయద్ అల్లా తబారక్ తఆలా మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ పుణ్యకార్యంతో మెచ్చుకొని క్షమించేస్తే జన్మధన్యమే కదా, అదృష్టమే కదా. దానికోసమే సోదరులారా, పెద్దలారా, ఎండల కారణంగా మన ప్రయత్నం మనం చేయాలి. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులైతే సున్నత్ చదువులేదో ఆ సోదరులు సున్నత్ చదువుకోండి.